India Now News. This is Bindu. Details చూస్తే BRS ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన రెండో రోజు కొనసాగుతుంది. రామగుండం NDPC నుంచి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ఆలయానికి చేరుకున్న కేటీఆర్ కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. पैसा ले करता బలుగుతుంది కాబట్టి కొద్దిగా భయపడతారు. భయపడకుండా ఎలక్షన్లు లేవు, మీ మీద కోపం ఉన్నా ఇప్పటికి ఇప్పుడు చూపెట్టేది లేదు. వెంటనే నీళ్లు పంపులు చాలు చేయింది, చాలు చేస్తే రైతులకన్నా లాభం అవుతుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందని ప్రభుత్వం. సార్ ఇప్పుడు చేయకపోతే ప్రభుత్వం 2 తారీఖు దాకా అసెంబ్లీలో కొట్లాడుతాం. అసెంబ్లీలో కూడా మా మాట వినకపోతే ఇట్లే అడగోలుగా మాట్లాడితే తప్పకుండా 2 తారీఖు తర్వాత ఒక తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఏ తారీఖు అనేది. 50,000 మంది రైతులతో కన్నెపల్లికి వస్తాం. పంపులు మేమే అందిస్తాం. పంపులు జోరుదారు ఉన్నాయి, మంచిగా నడుస్తున్నాయి. వాటిని జస్ట్ బటన్ వస్తే చాలు 2 TMCల నీళ్లు రోజు. వాటికి మిడ్మానేరు చెప్తే మిడ్మానేరుకి వెళ్లి SRSPకి ఇవ్వచ్చు, నిజాం సాగర్కి ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ పంపించచ్చు. మొత్తం ఒక 13-14 జిల్లాల రైతులు ఒక దగ్గర 40-50 లక్షల ఎకరాలకు ఇలా మంచిగా మొక్కుకుంటూ నీళ్లు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. కింద భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు. పర్యటన సందర్భంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో 2 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాట్ల పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మరడమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త CH బ్రహ్మాజీ ఈవో RV చందన జె సత్యనారాయణ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. జాతర సందర్భంగా 11,56,900 నగదు అమ్మవారి హుండీలో జమ అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఊరు దిబ్బ అన్న చందంగా పరిగి మున్సిపల్లో అభివృద్ధి జరిగిందని ఆయా కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. పరిగిలో నూతనంగా మున్సిపల్ ఏర్పడిన తర్వాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేశామని చెప్తున్నారు. కానీ ఆచరణలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో 15 వార్డులు ఉండగా ఏ ఒక్క వార్డులో సరైన అభివృద్ధి లేక కుంట
పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు తమ ఇళ్ల చుట్టూ మాత్రమే సీసీ రోడ్డు వేయించుకున్నారని మిగిలిన వీధుల్లో సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు బీజేపీ నాయకులు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ వర్షాల వల్ల ప్రతి కాలనీలో కూడా మురుగు అనేది పెరుకపోయింది. కొన్ని చోట్ల మట్టి పోయడం జరిగింది. ఆ మట్టి పోసిన చోట బురదమయంగా మారి ఇంతకుముందు బండి కూడా పోయేది, ఇప్పుడు బండి కూడా పోయే పరిస్థితి లేదు. అదేవిధంగా దోమల బెడద, విపరీతమైన దోమల బెడద ఉంది. ఎక్కడ కూడా మురుగు కాలువ వల్ల శుభ్రత లేకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ ఈ వర్షానికి నీళ్లు నిలబడడం వల్ల దోమలు అనేటివి చాలా ఉన్నాయి. వివిధ కాలనీలలో వర్షాలు కురవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మోర్లు జామ అయిపోవడం మరియు గత సంవత్సరం నుంచి మున్సిపల్కు వచ్చిన బడ్జెట్ను ఏ విధంగా వినియోగించినరో ఎవరికి తెలియట్లేదు. వాళ్ళకు అనుకూలం ఉన్న నాయకుల దగ్గర అక్కడ ఉన్న వెంచర్లకు రోడ్లు వేస్తున్నారు తప్ప మిగతా వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు అనుకూలమైన సిమెంట్ రోడ్లు ఆ వెంచర్కి వేస్తున్నారు. మిగతా వెంచర్లల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటిని ఈ అధికారులు కానీ నాయకులు కానీ అడగడం లేదు. వాటి మీద స్పందించి మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకొని ప్రజలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పడినటువంటి పరిగి మున్సిపాలిటీ గత 10 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి కొన్ని కోట్ల రూపాయలు నిధులు మంజూరైనప్పటికీ ప్రత్యేకమైనటువంటి అప్పుల ద్వారా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు అయినప్పటికీ కేవలం అప్పుడున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీగా పేరు మాత్రం బదలాయించడం జరిగింది తప్పించి ఇక్కడ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే వచ్చినటువంటి నిధులు ఏమైనాయి, ఆ నిధుల మీద మేము పట్టణంలో తిరిగినప్పటికీ కేవలం కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకుల ఇండ్ల చుట్టుముట్టు సీసీలు వేయడం, దాన్ని అభివృద్ధిగా పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి అని చెప్పేసి అందరూ కూడా మున్సిపాలిటీలో చెప్పుకోవడం తప్పించి సరైనటువంటి అభివృద్ధి లేదు. ఆ డబ్బులన్నీ కూడా నిర్వీర్యమైనవి. ముఖ్యంగా మనం కోడంగల్ చౌరస్తాలో షాద్నగర్ రూట్లో పల్లవి కాలేజ్ వరకు ఉన్నటువంటి గుంతలమైనటువంటి రోడ్డు, తర్వాత మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు సీసీ వేశారు. సీసీ పైన మళ్ళీ ఆ నిధులు కూడా వాడుకొని సరైనటువంటి వర్క్ చేయకుండా నాసి రకమైనటువంటి వర్క్ల ద్వారా మళ్లీ దానిపైన బీటీ రోడ్ వేసి 2 రకాల నిధులు చేసి ఇప్పుడు మళ్లీ అది మట్టిమయంగా మారి గుంతల్లో నీళ్లు నిలిచేటువంటి పరిస్థితి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద జన సైనికులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు దయారం మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చిత్తూరులో అధిక సంఖ్యలో యువత సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట పరిధి జగ్గంగారిపేటలో గుర్తు తెలియని దుండగులు ఆటోను ఎత్తుకెళ్లారు. దుండగులు చోరీకి పాల్పడే క్రమంలో ఈ ఉదాంతం సీసీ కెమెరాలో రికార్డైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లిలో వెలిసిన ప్రముఖ నాగాలమ్మ ఆలయ ఆడి మాస 17వ జాతర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ వేడుకలను ఆగస్టు 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. కోరుకున్న వారికి కొంగు బంగారమైన నాగాలమ్మ ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీరుతున్నాయన్నారు. చిత్తూరు నగరానికి చెందిన ప్రజలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు.
యాత్ర చేస్తాము. 2, 3, 4 ఈ 3 రోజులు పోటీ ఉంటుంది జరుగుతుంది. దీనికి చాలా చుట్టుపక్కల ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ మనం బార్డర్ ఏరియా నుంచి కానీ ప్రతి శుక్రవారం పూజ జరుగుతుంది. ప్రతి పౌర్ణమి నెలల పౌర్ణమికి అన్నదానం అన్నీ జరుగుతుంది. దీని గురించి అందరూ చాలామంది ఇప్పుడు ఈ పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు వెళ్తూ వచ్చి బాగా ఇక్కడ దర్శనం చేసుకుంటే మాకు అన్నీ బాగా అన్నీ చక్కగా జరుగుతుంది, బాగానే ఉందనేసి. దీనిలో ముస్లిం కూడా వచ్చినారు 2-3 సార్లు ముస్లిం వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు వచ్చింది జరిగింది అనేసి. సామాన్యంగా వాళ్ళు రారు, అట్లా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మొక్కులు పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి చెప్పినారు ఈ మరొక జరిగింది, మాకు వచ్చినాము, బాగానే ఉంది ఇక్కడ ఈ ఆటో నెక్స్ట్ కార్యక్రమాలు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి విజయ్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ అమర సైనికుల సేవలను కొనియాడారు. అనంతరం ర్యాలీగా పురవీధుల్లో తిరుగుతూ కార్గిల్ దివాస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు పాల్గొన్నారు. స్లోగన్ చేయండి సార్. సార్ చిత్తూరులోని తపోవనంలో కృత్రిమ కాళ్లు అమర్చేందుకు కొలతలు తీసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అమర్చడానికి కొలతలు తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు 25 రోజుల తర్వాత 51,000 రూపాయల విలువ చేసే కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ట్రస్ట్ ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు, ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు. 26వ తారీఖు నాడు స్థానిక రాస్ ఓల్డేజ్ హోమ్ ప్రిమిసిస్ తపోవనంలో విభిన్న ప్రతిభావంతులకి ఎవరికైతే కాళ్ళు లేవో కృత్రిమ కాళ్ళు ఇవ్వడానికి అసెస్మెంట్ క్యాంప్ అంటే కొలతలు అవన్నీ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఫ్రీడమ్ ట్రస్ట్ సుదర్శన్ రెడ్డి గారు వారి మెంబరు, ఫ్రీడమ్ ట్రస్ట్ ద్వారా ఇది స్పాన్సర్ చేయబడింది. అంతేకాకుండా సేవెక్స్ అనే యొక్క స్వచ్ఛంద సంస్థ వారు ఈ యొక్క కృత్రిమ కాళ్ళన్నింటినీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విభిన్న ప్రతిభావంతులు మరియు సంక్షేమ శాఖ తరఫున ఇక్కడ మేము ఈ రోజున ఈ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించి ఒక 20-25 రోజుల తర్వాత ఒక్కొక్క లెగ్ ఆర్టిఫిషియల్ లెగ్ 51,000 రూపాయలు విలువైనటువంటిది లైట్ వెయిట్ మరియు హైలీ సోఫిస్టికేటెడ్ ఉన్నది మేము ఈ యొక్క ఫ్రీడమ్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఇవ్వడానికి మేము ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాము. కానీ ఎవరిని నిరుత్సాహపడతామో అందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లిప్స్ మంచి కాస్ట్లీ అయినది వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాము. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో 244 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి డిమాండ్ కు తరలించారు. ప్రగతి నగర్ లోని వాసవి లేఅవుట్ లో ఫ్లాట్ నెంబర్ 135 కు యజమాని జయశ్రీ సంతకం ఫోర్జరీ చేసి యజమాని ఆధార్ కార్డ్ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సాయి కృష్ణకుమార్ అనే 2 వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో యజమాని జయశ్రీ కుతుబ్లాపూర్ లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన 2ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 2 లక్షల మంది సైనికులు వీరోచితంగా పోరాడితే 527 మంది వీర జవాన్లు వీరమరణం పొందితే మన ఆపరేషన్ విజయ్ని మనం విజయవంతంగా సాధించుకున్నాం. కాబట్టి మనం ఏదైతే 150, 170 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని పాకిస్తాన్ సైనికులు మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం వీరోచితంగా పోరాడి సంపాదించుకున్నాం. కాబట్టి ఈరోజు విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. ఇది కొత్త యువతకి మనం స్ఫూర్తిని కలిగించాలని, అలాగే మాజీ సైనికుల మీద ఏర్పడుతున్న కొన్ని రకాల భేదాలను తొలగించాలని, మాజీ సైనికులకు కావాల్సిన వెల్ఫేర్స్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ విజయ్ దివస్ని విజయోత్సవంగా మేము జరుపుకుంటున్నాం. ఒక ఇంటికి పెరటి గోడ అంటే ఇంటికి మనకు కట్టుకునే చుట్టూ కూడా ఎంత ముఖ్యమో దేశానికి కావాల్సిన ప్రహారీ గోడ కూడా అంతే ముఖ్యం. ఆ ప్రహారీ గోడ మీ ఇంటికి లేకపోతే పక్కవారు కానీ ఎదురింటి వాడు కానీ మీ ఇంట్లోని వస్తువులను మీ జాగను ఎలా కబ్జా చేస్తారో, దేశానికి ప్రహారీ గోడ లాంటి సైన్యం లేకపోతే మన దేశం కూడా మళ్ళా బానిసల చేతిలోకి వెళ్ళిపోతుంది. మన దేశాన్ని వేరే పాలించకుండా ఉండాలి అంటే, మన దేశం సౌభాగ్యంగా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఈ యువత కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 25 సంవత్సరాలు కార్గిల్ యుద్ధం జరిగి ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా గవర్నమెంట్ నామకరణం చేసింది. కానీ చూడండి, దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో, ఇది ఓన్లీ సైనికులకు, మాజీ సైనికులకు సంబంధించిన విషయం మాత్రంగానే చూస్తున్నారు. కానీ మామూలు జనాభాలో, సివిల్లో ఎటువంటి ఆదరణ లేకపోతున్నది. మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మరి అలాంటి పెత్తందారులు కానీ, అలాంటి క్యాపిటలిస్టులు కానీ, అలాంటి వేరే రాజ్యాలు కానీ మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.